ఎన్కౌంటర్ అని చెప్తా ఉన్నారు కానీ ఒకవైపు నుంచే కాల్పులు చేసి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని పట్టుకొని దాని ఏమంటారు అత్యంత పాశవికంగా దాడి చేసి కొట్టి చంపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ శరీరాల మీద బుల్లెట్ల గాయాల కంటే ఎక్కువ కొట్టిన గాయాలు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవును, చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఎన్కౌంటర్స్ అయినప్పుడల్లా విమలమ్మ గారు మేము సభ్యులుగా ఇంటి సభ్యులుగా వెళ్ళి చూసాం. మామూలు చిత్రహింసలు కాదు, పెట్టాల్సిన చిత్రహింసలు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు, స్త్రీలను కూడా అదే హై టార్చర్ పెట్టి చంపడం జరిగింది. అత్యంత పాశవికంగా అంటే ఎన్కౌంటర్ చేసి బుల్లెట్ల గాయాలతో కాకుండా వారి నొసటి మీద తుపాకీలతోటి గొట్టాలతో కొట్టి వాళ్ళ దవడలు వాళ్ళ పండ్లు ఇరగొట్టడం, వాళ్ళ దవడ ఎముకలు కాళ్ళు చేతులు మెలిపెట్టి విరిచేసినట్టు కొట్టి చంపిర్రు, ఎన్కౌంటర్ కాదు అని చెప్పేసి ప్రజా సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా బూటకు ఎన్కౌంటర్లని ఇవి సాక్ష్యాలు మీకు తెలుస్తాయి. ఇలా చూసుకుంటూ పోతే చూడండి, ఖచ్చితంగా ఇవి వాళ్ళని చిత్రహింసలు పెట్టి స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని చంపడం జరిగింది. ఈ వీడియో చూస్తే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అక్కడ అమ్మాయిని సివిల్ డ్రెస్లో ఉంది, ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న విధంగానే ఉంది, తనను పట్టుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపిన విధంగా ఉంది. ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థులు, జర్నలిస్టులు, సామాన్య ప్రజలు ఎవరు చూసినా అర్థమవుతుంది ఇది బూటక ఎన్కౌంటర్లని. ఈ బూటపు ఎన్కౌంటర్లు ఖచ్చితంగా ఆపాలి, ఈ ఎన్కౌంటర్ల మీద విచారణ జరపాలని అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, తర్వాత జర్నలిస్టులు, రైతు కూలి సంఘాలు, విప్లవ సంఘాలు అందరు ఐక్యమై సుప్రీంకోర్టుకి డిమాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికీ శాంతి చర్చల కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొంతమంది నక్సలైట్లతో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో కావచ్చు చర్చలు జరిపే దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు. కానీ కేంద్రం మాత్రం ఆ దిశగా ముందుకు రావట్లేదు. ఎందుకంటే గతంలో చర్చలు జరిపినప్పటికీ ఫెయిల్ అయినాయి, సీజ్ ఫైర్ని ఎత్తేసినారు, కావాలని మావోయిస్టులే కాల్పులు జరిపారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఒక మంచి ఇష్యూ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో అట్లాగే సీతక్క గారి ఆధ్వర్యంలో చిన్న ఎంక్వైరీ ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. ఎందుకంటే జానారెడ్డి గారు 2004లో ఎప్పుడైతే శాంతి చర్చలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతి చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి గారు వన్ ఆఫ్ ది మెంబర్ అన్నమాట. అప్పుడు గద్దర్ గారు కూడా వన్ ఆఫ్ ది మెంబర్, ఇప్పుడున్న జంపన్న గారు, హరగోపాల్ గారు కూడా మెంబర్. సో వీళ్ళ త్రూ వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చేప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు వీళ్ళతో మాట్లాడి దాని గురించి ఒక నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసి ఏ విధంగా శాంతి చర్చలు జరిగినాయి, ఏ విధంగా దాన్ని ఫలించే విధంగా ముందుకు తీసుకుపోవచ్చు. లాస్ట్ టైం అంతా ఇట్ వాస్ నాట్ సో పాజిటివ్, కానీ దీన్ని ఫలించే విధంగా ఏ విధంగా తీసుకుపోవచ్చు అని ఒక చిన్న నోట్ లాగా ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి రెడీ ఉంది. అదొక చాలా పాజిటివ్ మెసేజ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. వేరేస్ ద సెంట్రల్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ చాలా చదువుకున్న వాళ్ళం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే అడవిలో ఉన్న ఈ ఆదివాసి బిడ్డలు అర్బన్ ఏరియాకి రావట్లేదు, అంటే పట్టణాలకు వచ్చి దాడులు చేసి మన ఇళ్ళల్లోకి వచ్చి దొంగతనాలు చేసి వాళ్ళు ఏం గుంజుకపోవట్లేదు. అడవిలోకి ఎవరు వెళ్తున్నారు? రైట్, ప్రభుత్వం పంపిస్తున్న బలగాలు వెళ్తున్నాయి. అక్కడ వెళ్ళి వాళ్ళ భూములను లాక్కుంటున్నాయి, వాళ్ళ ఇళ్ళని లాక్కుంటున్నాయి, వాళ్ళ సంపదని లాక్కొని వాళ్ళని చంపేస్తున్నారు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆదివాసుల భూములు ప్రభుత్వం తీసుకుంటే ఆ ఆదివాసుల భూములు కంటే ఇంకా ఎక్కువ భూములు ఆదివాసులకు ఇవ్వాలని లాలో ఉంది. అది ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. సో దీన్ని ప్రజలంతా గమనించి ఖచ్చితంగా ఖండించాలి. దీంట్లో చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే గివ్ ఎ ఛాన్స్ ఫస్ట్. మీరు ఒక్కసారి రండి అండ్ విత్ అదర్ పార్టీ ఈజ్ రెడీ, ద అదర్ పార్టీ ఈజ్ రెడీ, స్టాప్ దిస్ వైలెన్స్, డోంట్ కిల్. మా వాళ్ళైనా సరే నా సైన్యాన్ని చంపోదని అధిపతి నాయకులే ఉత్తరం పంపిస్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ సైనికులను చంపుకోవాలని లేదు, వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు ఉన్న చంటి బిడ్డలను చంపుకోవాలని లేదు. అరే చంపకండి, మేం మాట్లాడుతున్నాము అన్నా కానీ
కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు అని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.